చేయబడిన కూడికలకు చేరువచ్చిన సహోదరి సహోదరులందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున నా ప్రేమ వందనాలు తెలియజేస్తున్నాను. అలాగుననే అల్పుడునైన నన్నును ప్రేమించి ప్రభు యొక్క మహిమగల పరిచర్యలో దైవజనులు జోయల్ జస్వంత్ సార్ గారితో కలిసి ప్రభు యొక్క మహిమగల పరిచర్యలో పాల్పొందడానికి అవకాశం ఇచ్చిన స్థానిక సంఘ పెద్దలు యోనాథన్ అన్న గారికి, బాధ్యత గల వారందరికీ నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మంచిది ప్రియులారా, ఈ సమయం ముందు ప్రభు పాద సన్నిధిలో ఉన్న మనము దేవుని వాక్యమును చదువుకొని కొంతసేపు దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. దేవుని పరిశుద్ధ బైబిల్ గ్రంథము నుండి కీర్తనల గ్రంథం 14వ కీర్తన 2వ చరణాన్ని చదువుకుందాం. దైవ గ్రంథమైన బైబిల్ గ్రంథములో కీర్తనల గ్రంథములోని 14వ కీర్తన 2వ చరణాన్ని చదువుకుందాం. వివేకి అయి దేవుని వెదుకువాడు కలడేమో అని యెహోవా ఆకాశము నుండి చూచి నరులను పరిశీలించెను. ప్రభు మన కొరకు ఈ వాక్య భాగమును ఆయన ఆత్మ ద్వారా దీవించి దయచేయనట్లు దేవుని సన్నిధిలో తల వంచి ప్రార్థన చేసుకుందాం. అయ్యా అమ్మ, ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ప్రియమైన కుమారుడు, మా రక్షకుడు, మా విమోచకుడు, మా ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధమైన నామమున స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నామునైనా. పలుకురులో మీ స్వరక్తమిచ్చి సంపాదించుకున్న జీవము గల మీ సంఘమును బట్టి స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. సంఘములో ఉన్న పెద్దలు పరిశుద్ధులందరినీ బట్టి స్తోత్రములు. సంఘము ద్వారా మీరు జరిగిస్తున్న మహిమగల పరిచర్యను బట్టి స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. ఈ దినమున ప్రత్యేకంగా ఏర్పాటు చేయబడిన కూడికలను బట్టి స్తోత్రములు. ఈ కూడికల నిమిత్తమై నీ పాద సన్నిధికి చేరి వచ్చిన నీ ప్రియబిడ్డలందరిని బట్టి స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఈ సమయమందు నీ బిడ్డలమైన మమ్మను కరుణించి, ప్రజలందరినీ కరుణించి నువ్వు మాకు అనుగ్రహించిన ఈ వాక్య భాగాన్ని బట్టి స్తోత్రములు. చదువుకున్న వాక్య భాగము ద్వారా నీవే నీ ఆత్మచేత నీ బిడ్డలమైన మాతో మాట్లాడమని, నీ పక్షాన నీ సన్నిధిలో నిలుచున్న మనుషుణ్ణి మరుగుపరచుమని నీ ప్రియమైన కుమారుడు, మా సొంత రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధమైన నామమున స్తోత్రములు చెల్లించుకొని ప్రార్థించుకొని అడిగి వేడుకుంటూ ఉన్నాము తండ్రి, ఆమెన్. ప్రభునందు ప్రియమైన పెద్దలారా, సహోదరి సోదరులారా, మనం చదువుకున్న వాక్య భాగాన్ని గమనిస్తే ఈ 14వ కీర్తన 2వ చరణములో వివేకి అయి దేవుని వెదుకువాడు కలడేమో అని యెహోవా ఆకాశము నుండి చూచి నరులను పరిశీలించెను అని వ్రాయబడి ఉన్నది. అవును ప్రియులారా, సర్వ సృష్టి నిర్మాణకుడైన దేవుడు ఆకాశము నుండి భూమి మీద ఉన్న నరులను పరిశీలిస్తున్నాడు. దేవుడు ఎందుకొరకు పరిశీలిస్తున్నాడు? వివేకి అయి దేవుని వెదుకువాడు కలడేమో అని దేవుడు భూమి మీద ఉన్న నరులందరినీ కూడా పరిశీలిస్తున్నాడు. 3వ చరణాన్ని గమనిస్తే వారందరూ దారి తొలగి బొత్తిగా చెడియున్నారు అని వ్రాయబడింది. అవును ప్రియులారా, దేవుడు
వివేకము కలిగి మనుషులలో ఎవరైనా దేవుణ్ణి వెదికి కనుగొంటారేమో అని చెప్పి దేవుడు ఆకాశము నుండి నరులను చూచి పరిశీలిస్తున్నాడు. అపోస్తుల కార్యముల గ్రంథం 17వ అధ్యాయం 26వ వచనంలో కూడా ఇదే సంగతులు మనం గమనిస్తాం ప్రియులారా. అపోస్తుల కార్యముల గ్రంథం 17వ అధ్యాయం 26, 27 వచనాలు మనం గమనిస్తే, మరియు యావత్ భూమి మీద కాపురముండుటకు ఆయన యొకని నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి, వారు ఒకవేళ దేవుని తడులాడి కనుగొందురేమో అని తన్ను వెదుకు నిమిత్తము నిర్ణయ కాలములను వారి నివాస స్థలము యొక్క పొలిమేరలను ఏర్పరచెను అని వ్రాయబడింది. అవును ప్రియులారా, దేవుడు యొకని నుండి భూమి మీద ప్రతి జాతి మనుషులను సృష్టించాడు. భూమి మీద నరులను సృష్టించిన దేవుడు భూమి మీద ఉన్నటువంటి నరులు దేవుణ్ణి కనుక్కుంటారేమో అని చెప్పి భూమి మీద ఉన్న నరులను దేవుడు పరిశీలిస్తూ ఉన్నాడు. అవును ప్రియులారా, భూమి మీద ఉన్న మనుషులు సర్వ సృష్టి నిర్మాణకుడైన దేవుడు ఎవరో అది కనుగొంటారేమో అని చెప్పి దేవుని యొక్క ఆశ. యోబు గ్రంథములో యోబును గురించి మనం గమనిస్తే, యోబు గుడక దేవుణ్ణి కనుగొనాలి అనుకున్నాడు ప్రియులారా. యోబు గ్రంథం 23వ అధ్యాయం 3వ వచనములో ఆ విషయాన్ని మనం గమనిస్తాం. యోబు గ్రంథం 23వ అధ్యాయం 3వ వచనం, ఆయన నివాస స్థానమునొద్ద నేను చేరునట్లుగా ఆయనను ఎక్కడ కనుగొందునో అది నాకు తెలియబడునుగాక అన్నాడు యోబు. అవును ప్రియులారా, యోబును గురించి ఇక్కడున్న మనందరికీ తెలుసు. యోబు కూడా తన మనసులో ఏమనుకున్నాడు? ఆయన నివాస స్థానమునొద్ద నేను చేరునట్లుగా ఆయనను ఎక్కడ కనుగొందునో అది నాకు తెలియబడునుగాక అన్నాడు. యోబుకు మనసులో ఏముందంటే, నేను దేవుణ్ణి కనుగొనాలి అనుకున్నాడండి. నేను దేవుణ్ణి కనుగొనాలి, దేవుణ్ణి కనుగొని ఆయన నివాస స్థలమునొద్ద నేను ఉండాలి అనుకున్నాడు. ఏమనుకున్నాడయ్యా యోబు? యోబు ఏమనుకున్నాడు? నేను దేవుణ్ణి కనుగొని ఆయన నివాస స్థలమునొద్ద ఉండాలి అనుకున్నాడు యోబు. ఇట్లా దేవుణ్ణి కనుగొనాలని అసలు యోబు వెదికాడండి. దేవుణ్ణి కనుగొనాలని యోబు దేవుణ్ణి వెదికాడు. ఈ మాట ఇదే యోబు గ్రంథం 23:8-9 వచనంలో మనం గమనిస్తాం ప్రియులారా. నేను తూర్పు దశకు వెళ్ళినను ఆయన అచ్చట లేడు, పడమటి దశకు వెళ్ళినను ఆయన కనబడుట లేదు. చాలు, తర్వాత చదువుకుందాం అయ్యా. యోబు దేవుణ్ణి కనుగొనాలని ఏం చేశాడు? ఆయన తూర్పు దశకు వెళ్ళాడు. తూర్పు దశకు వెళ్ళి చూస్తే యోబుకు దేవుడు కనబడలేదు. అందుకే ఆయన అన్నాడు, నేను తూర్పు దశకు వెళ్ళినను ఆయన అచ్చట లేడు అన్నాడు. తర్వాత అయ్యా, పడమటి దశకు వెళ్ళినను ఆయన కనబడలేదు. యోబు దేవుణ్ణి కనుగొనాలని
పడమటి దశ కూడా వెళ్ళాడు. వెళితే దేవుడు అక్కడ కూడా యోబుకు కనబడలేదు. 9వ వచనంలో కూడా గమనిస్తాం. ఆయన పనులు జరిగించు ఉత్తర దిశకు పోయినను నాకు కానవచ్చుట లేదు, ఆయన నాకు కానవచ్చుట లేదు అన్నాడు. యోబు దేవుణ్ణి కనుగొనాలని ఉత్తర దిశ గుడక వెళ్ళాడు. ఉత్తర దిశకు వెళ్ళిన కానీ యోబుకు దేవుడు కనిపించలేదండి. తర్వాత ఏం చేశాడు? ఆయన దక్షిణ దిశకు ఆయన తిరుగుచున్నాడు, ఆ ముఖము తిప్పుకొని ఉన్నాడు. నేను ఆయనను కనుగొనలేను అన్నాడు. ప్రియులారా, యోబు దేవుణ్ణి కనుగొన్న తర్వాత దేవుని యొద్ద నివసించాలని యోబు అనుకొని ఆయన ఏం చేశాడంటే వెతికాడు. బైబిల్ గ్రంథంలో కూడా మనం గమనిస్తాం కదా, అడుగుడు మీకు ఇవ్వబడును, తట్టుడు మీకు తీయబడును, వెదకుడు మీకు దొరుకునని రాయబడింది కదా. యోబు కూడా దేవుని కోసం వెదికాడు. ప్రియులారా, దేవుణ్ణి కనుగొనాలని, ఈ సర్వ సృష్టిని కలగజేసిన సృష్టికర్త అయిన దేవుణ్ణి కనుగొని ఆయన యొద్ద నివసించాలని యోబు భూలోకములో దేవుణ్ణి వెదికాడు. అయితే ఏం జరిగింది? దేవుడు కనిపించలే. ఆయన తూర్పు దశకు వెళ్ళాడు, దేవుడు కనిపించలే. ఆయన పడమటి దశకు వెళ్ళాడు, దేవుడు కనిపించలే. ఆయన ఉత్తర దశకు వెళ్ళాడు, దేవుడు కనిపించలే. ఆయన దక్షిణ దిశకు వెళ్ళాడు, దేవుడు కనిపించలేదండి. ఏం కారణమేమి? అవును ప్రియులారా, దేవుడు ఎందుకు కనిపించలేదో ఆ సత్యాన్ని దైవ గ్రంథంలో మనం గమనిస్తాం. రాజుల మొదటి గ్రంథం 8వ అధ్యాయానికి మనం వద్దాం. రాజుల మొదటి గ్రంథం 8వ అధ్యాయం వచనం 27 చదువుకుందామయ్యా. అదండి, నిశ్చయముగా దేవుడు ఈ లోకమందు నివాసము చేయడు. అది దేవుణ్ణి కనుగొనాలని యోబు నలుదశల తిని కానీ యోబుకు దేవుడు కనిపించలేదు. కారణం ఏమంటే రాజుల మొదటి గ్రంథం 8వ అధ్యాయం 27వ వచనం గమనిస్తే, నిశ్చయముగా దేవుడు ఈ లోకమందు నివాసము చేయడు. అందుకే యోబుకు దేవుడు కనిపించలే. అవును ప్రియులారా, దేవుడు ఈ లోకమందు ఆయన నివాసం చేయడు. నలుదశల వెతికిన కూడా యోబుకు దేవుడు కనిపించలేదండి. కారణం ఏమంటే ఈ లోకమందు దేవుడు నివాసము చెయ్యడు. అట్లయితే మరి దేవుడు ఎక్కడ ఉన్నాడు? దేవుడు దొరికే స్థలమేది? ఎందుకంటే దేవుడే నరులను పరిశీలించి చూస్తున్నాడు కదా. ఆకాశము నుండి వివేకము కలిగి దేవుణ్ణి వెతుకువారు కలరేమో అని దేవుడు ఏం చేస్తున్నాడు? నరులను పరిశీలించి చూస్తున్నాడు. అట్లయితే మరి మనుషులు దేవుణ్ణి కనుగొనాలి అంటే దేవుడు ఎక్కడున్నాడు అసలు? ఇక్కడ యోబేమో నాకు కనబడలేదంటున్నాడు. మరి రాజుల మొదటి గ్రంథం 8:27లో నిశ్చయముగా ఆయన ఈ లోకమందు నివాసము చేయడు అని వ్రాయబడింది. మరి దేవుడు ఎక్కడున్నాడు? దేవుడు ఉన్నటువంటి స్థలం ఏది? ఈ సత్యాలు దైవ గ్రంథంలో మనం గమనిస్తాం ప్రియులారా. దేవుడు ఎక్కడున్నాడు? దేవుడు నివసించే స్థలమేది? ఈ సత్యాన్ని కొలస్సై పత్రికలో మనం గమనిస్తాం. దైవ గ్రంథమైన బైబిల్ గ్రంథములో అపోస్తలుడైన పౌలు కొలస్సైలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం చదువుకుందామయ్యా. ఏలయనగా దేవత్వము యొక్క
సర్వ పరిపూర్ణత శరీరాకారముగా క్రీస్తునందు నివసించుచున్నది అన్నాడు. అవును ప్రియులారా, సర్వ సృష్టిని కలగజేసిన సృష్టికర్త అయిన దేవుడు ఎక్కడున్నాడంటే యేసుక్రీస్తులో ఉన్నాడు. అవును ప్రియులారా, దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత ఎవరి యందు నివసిస్తుంది? యేసుక్రీస్తునందు నివసిస్తుంది. కాబట్టి ప్రియులారా, దేవుడు ఎక్కడున్నాడు అంటే యేసుక్రీస్తులో ఉన్నాడు. సర్వ సృష్టిని కలగజేసిన సృష్టికర్త అయిన దేవుడు యేసుక్రీస్తు. ప్రియులారా, అవునండి, యేసుక్రీస్తు సర్వ సృష్టిని కలగజేసిన సృష్టికర్త అయిన దేవుడు. కొలస్సీ పత్రిక 1:15 చదువుకుందాం. ఆయన అదో చూడండి, యేసుక్రీస్తు ఎవరంట అయ్యా? ఏమ్మా, యేసుక్రీస్తు ఎవరంటమ్మా? అదృశ్య దేవుని స్వరూపి. అదండి యేసుక్రీస్తు ఎవరు? అదృశ్య దేవుని స్వరూపి. అంటే అదృశ్యం అంటే కనిపించని దేవుని యొక్క స్వరూపమే యేసుక్రీస్తు. అవును ప్రియులారా, భూమి మీద ఉన్న ప్రతి మనిషికి దేవుడు దొరికే స్థలం యేసుక్రీస్తే. యేసుక్రీస్తులో దేవుడు ఉన్నాడు అంటే యేసుక్రీస్తే దేవుడు అండి. అందుకే చెప్పాడు, కొలస్సీ పత్రిక 1:15 చెప్పాడు, ఆయన అదృశ్య దేవుని స్వరూపి. కనిపించని దేవుని యొక్క స్వరూపమే యేసుక్రీస్తు. కాబట్టి ప్రియులారా, యేసుక్రీస్తు ఎవరనగా ఆయన సర్వ సృష్టిని కలగజేసిన సృష్టికర్త అయిన దేవుడు. మాత్రమే కాదు, హెబ్రీ పత్రిక 1:1 కూడా మనం గమనిస్తామండి. అపోస్తలుడైన పౌలు హెబ్రీలకు రాసిన పత్రిక 1:3-4 చదువుకుందాం. ఆయన దేవుని యొక్క మహిమ యొక్క తేజస్సు అని వ్రాయబడింది. ఆయన అన్నాడు. ఆయన అంటే ఎవరైనా? యేసుక్రీస్తు. అవును ప్రియులారా, యేసుక్రీస్తు ఎవరు? ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సు, ఆయన తత్వం యొక్క మూర్తిమంతమునయ్యుండి అని వ్రాయబడింది. తర్వాత తన మహత్తు గల మాట చేత సమస్తమును నిర్వహించుచు అన్నాడు. ప్రియులారా, యేసుక్రీస్తు ఎవరనగా ఆయన అదృశ్య దేవుని స్వరూపి, కనిపించని దేవుని స్వరూపమే యేసుక్రీస్తు. యేసుక్రీస్తు దేవుని మహిమ యొక్క తేజస్సు, ఆయన మూర్తిమంతమై ఉన్నాడు. ఆయన తన మహత్తు గల మాట చేత సమస్తమును నిర్వహిస్తున్నాడు. అంటే సర్వ సృష్టిని కలగజేసిన సృష్టికర్త అయిన దేవుడు యేసుక్రీస్తే. అవునండి, ఈ యేసుక్రీస్తు ఈ సృష్టిని కలగజేయక మునుపు ఆయన వాక్యమై ఉన్నాడు. వాక్యం అంటే మాట లేక శబ్దం. యేసుక్రీస్తుని గురించి హెబ్రీ పత్రికలో రాయబడింది, ఆయన తన మహత్తు గల మాట చేత అన్నాడు. అవునండి, యేసుక్రీస్తు సృష్టి కలగక మునుపు ఆయన వాక్యముగా ఉన్నాడు, మాటగా ఉన్నాడు. ఆ మాట చేత సర్వ సృష్టిని కలగజేశాడు. యోహాను సువార్త 1:1 గమనిస్తాం కదా. ఆది యందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. 3వ వచనం కూడా అయ్యా, కలిగి ఉన్నదేదియు అదో చూడండి, ఆయన లేకుండా కలగలేదు. అంటే ఈ సృష్టిలో కలిగి ఉన్నది ఏది కూడా యేసుక్రీస్తు లేకుండా కలగలేదు. కారణం యేసుక్రీస్తే సర్వ సృష్టిని కలగజేసిన
సృష్టికర్త అయిన దేవుడని చెప్పి దైవ గ్రంథమైన బైబిల్ గ్రంథం ద్వారా మనము గమనిస్తున్నాం ప్రియులారా. అవునండి, యేసు ప్రభువు వాక్యమైన దేవుడు. ఆది యందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను. అవునండి, ఈ వాక్యమైన దేవుడు ఆయన వాక్యము చేత సర్వ సృష్టిని కలగజేశాడు. ఆయన ఆకాశము కలుగుగాక అంటే ఆకాశం కలిగింది, భూమి కలుగుగాక అంటే భూమి కలిగింది, సముద్రము కలుగుగాక అంటే సముద్రము కలిగింది, భూమి మీద చెట్లు మొలచునుగాక అంటే చెట్లు మొలిచాయి, భూమి మీద పక్షులు కలుగుగాక అంటే పక్షులు కలిగాయి, భూమి మీద జంతువులు కలుగుగాక అంటే జంతువులు కలిగాయి, సముద్రములో జలచరాలు కలుగునుగాక అంటే కలిగాయి. ఇవన్నీ కూడా తన వాక్యము చేత చేశాడు ప్రియులారా. అందుకే హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం 3-4 వచనాలు గమనిస్తే, ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును ఆయన తత్వము యొక్క మూర్తిమంతమునై ఉండి తన మహత్తు గల మాట చేత సమస్తమును నిర్వహించుచు అని వ్రాయబడింది. అవును ప్రియులారా, యేసుక్రీస్తు సర్వ సృష్టిని కలగజేసిన సృష్టికర్త అయిన దేవుడు. సర్వ సృష్టిని ఎట్లా కలగజేశాడు? ఆయన మహత్తు గల మాట చేత, వాక్యము చేత సర్వమును కలగజేశాడు. ఆ వాక్యమైన దేవుడే యేసుక్రీస్తు అనే పేరున ఈ భూలోకానికి వచ్చాడు. యోహాను సువార్త 1వ అధ్యాయం 14 వచ్చినాం కదయ్యా. యోహాను సువార్త 1వ అధ్యాయం 14 వచ్చాను, చదువుకుందాం. ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించను. ఆ వాక్యం అంటే ఏ వాక్యం? భూమిని, ఆకాశమును, అందులో ఉన్న సమస్తాన్ని కలగజేసిన ఆ వాక్యం శరీరము ధరించుకొని యేసుక్రీస్తుగా ఈ భూలోకానికి వచ్చాడు. అందుకొరకే యేసుప్రభు ఎవరు? ఆయన అదృశ్య దేవుని స్వరూపి. ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సు మాత్రమే కాదండి. కొలస్సే పత్రిక 1:17లో యేసుక్రీస్తుని గురించి మనం గమనిస్తాం. కొలస్సై పత్రిక 1వ అధ్యాయం 17వ వచనం, ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు. అంటే సృష్టిలో ఏది కలగక మునుపు యేసుక్రీస్తు ఉన్నాడు. అవును ప్రియులారా, యేసుక్రీస్తు ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు. సృష్టిలో ఏది కలగక మునిపే యేసు ప్రభు ఉన్నాడు. యోహాను సువార్తలో ఫిలిప్పుతో యేసు ప్రభు అన్నాడు కదా. యోహాను సువార్త 14వ అధ్యాయం 8వ వచనం చదువుకుందామయ్యా. యోహాను సువార్త 14వ అధ్యాయం 8వ వచనం చదవయ్యా. అప్పుడు ఫిలిప్పు, ప్రభువా, తండ్రిని మాకు కనబరుచుము, మాకు అంతే చాలునని ఆయనతో చెప్పగా, యేసు, ఫిలిప్పు, నేను ఇంతకాలము మీ యొద్ద ఉండినను నీవు నన్ను ఎరగవా? నన్ను చూచినవాడు తండ్రిని చూచి ఉన్నాడు గనుక తండ్రిని మాకు కనుపరచమని ఎలా చెప్పుచున్నావు? అవును ప్రియులారా, ఫిలిప్పితో యేసుప్రభు చెప్పాడు. యోబు వలె ఫిలిప్పు కూడా యేసుప్రభుతో అన్నాడు, ప్రభువా, తండ్రిని మాకు కనబరచు, మాకు అంతే చాలు అన్నాడు. అంటే దేవుణ్ణి మాకు చూపెట్టు, మాకు అంతే చాలు అన్నాడు. ఫిలిప్పు ఆ మాట అడిగినప్పుడు యేసుప్రభు ఏం చెప్పాడు? ఫిలిప్పు ఆ మాట అన్నప్పుడు యేసుప్రభు ఏం చెప్పాడు? నేను ఇంతకాలం మీ యొద్ద ఉండి నీవు నన్ను ఎరగవా? నన్ను చూచినవాడు తండ్రిని చూచి ఉన్నాడు గనుక తండ్రిని మాకు కనబరచమని ఎలా చెప్పుచున్నావు అన్నాడు. అవును ప్రియులారా, ఆ తండ్రి అయిన దేవుడే
కుమారుడైన యేసుక్రీస్తుగా ఈ భూలోకానికి వచ్చాడు. కాబట్టి యేసుక్రీస్తు ఎవరైనా అనగా ఆయన సర్వ సృష్టిని కలగజేసిన సృష్టికర్త అయిన దేవుడు. కొలసే పత్రికలో 1వ అధ్యాయం 16వ వచనం నుంచి మనం గమనిస్తాం ప్రియులారా. కొలసే పత్రిక 1వ అధ్యాయం 16వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే, ఏలయనగా అయ్యా గమనించాలి, అమ్మా గమనించాలి, యేసు ప్రభు ఆయన సర్వసృష్టిని కలగజేసిన సృష్టికర్త అయిన దేవుడు అన్న సత్యాలు దైవ గ్రంథంలో మనం గమనిస్తున్నాం. కాబట్టి కొంచెము దేవుని వాక్యాలు మనం గమనించాలి. చదువుకుందామయ్యా. ఏలయనగా ఆకాశమందున్నవియు భూమి యందున్నవియు దృశ్యమైనవి గాని అదృశ్యమైనవి గాని అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారములైనను సర్వమును ఆయన యందు సృజించబడెను. సర్వమును అదో చూడండి, ఆయన ద్వారాను ఆయనను బట్టి సృజింపబడెను. ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు, ఆయనే సమస్తమునకు ఆధారభూతుడని యేసుక్రీస్తు ప్రభుని గురించి వ్రాయబడింది. అవును ప్రియులారా, యేసుక్రీస్తు ఆయన సర్వమును సృజించిన సృష్టికర్త అయిన దేవుడు. ఏలయనగా ఆకాశమందున్నవియు అన్నాడు. ఆకాశమందు ఏమున్నాయ్యా? ఏమ్మా, మనం ఆకాశం వైపు చూస్తే ఏమున్నాయి? ఆకాశంలో సూర్యుడున్నాడు, చంద్రుడున్నాడు, నక్షత్రాలు ఉన్నాయి. 3వ ఆకాశమున పరలోకం ఉన్నది. వీటన్నిటి కూడా ఎవరు కలగజేశారు? యేసుక్రీస్తు ప్రభు. అందుకే వ్రాయబడింది, ఏలయనగా ఆకాశమందున్నవియు అన్నాడు. ఆకాశమందు ఉన్నవి అన్నీ కూడా యేసుక్రీస్తు ద్వారా సృజించబడ్డాయి. అలాగే భూమి యందున్నవియు అన్నాడు. తర్వాత దృశ్యమైనవి కానీ అదృశ్యమైనవి కానీ అన్నాడు. దృశ్యమైనవి అంటే ఇప్పుడు మనము చూసేవి, మన కన్నులకు కనిపించే ఈ భూమి, చెట్లు, ఇక ఇవన్నీ అండి దృశ్యమైనటివి. ఈ దృశ్యమైన వాటిని ప్రభు కలగజేశాడు. తర్వాత అదృశ్యమైనవి కానీ అన్నాడు. అంటే ఈ సృష్టిలో కనిపించనివి కూడా ఉన్నాయి. అవునయ్యా అమ్మా, ఈ సృష్టిలో దృశ్యమైనవి ఉన్నాయి, అదృశ్యమైనవి ఉన్నాయి. అంటే దృశ్యమైనవి మన కన్నులకు కనిపించేవి, అదృశ్యమైనవి మన కన్నులకు కనిపించనివి. ఇప్పుడు పరలోకమును గురించి మనం ఆలోచన చేస్తే, పరలోకం ఇప్పుడు మనకు కనపడుతుందయ్యా? ఏమ్మా, పరలోకం కనపడుతుందా మనకు? అందుకే అదృశ్యమైనవైనా అని రాయబడింది. పరలోకంలో దేవదూతలు ఉన్నారు, కనబడుతున్నారా మనకు? లేదు. పరలోకం ఉన్నది, పరలోకములో దేవదూతలు ఉన్నారు, పరలోకములో దేవుని సింహాసనం ఉన్నది, దేవుడు ఉన్నాడు. కానీ ఇప్పుడు మనకు బాహ్యంగా కనిపించడం లేదు. అందుకొరకే ఈ సృష్టిలో కనిపించేటివి ఉన్నాయి, కనిపించనివి కూడా ఉన్నాయి. ప్రేమైన వర్లారా, ఈ పరలోకాన్ని గురించి మనం స్వార్థ చెప్పినప్పుడు మనుషులు ఏమంటారు? నువ్వు చూసి వచ్చినావా అంటారు. దేవుడు ఈ సృష్టిని కలగజేసినప్పుడే దృశ్యమైన వాటిని కలగజేశాడు, తర్వాత అదృశ్యమైన వాటిని కూడా కలగజేశాడు. అవును ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభు సర్వ సృష్టిని కలగజేసిన సృష్టికర్త అయిన దేవుడు. ఈ సృష్టికర్త అయిన దేవుడు యేసుక్రీస్తు ప్రభు 2024 సంవత్సరాల క్రితం ఈ భూలోకానికి వచ్చాడు. అవును ప్రియులారా,
యేసుక్రీస్తు ప్రభు 2024 సంవత్సరాల క్రితం ఆయన ఈ భూలోకానికి వచ్చాడు. ఎందుకు వచ్చాడు ఆయన ఈ భూలోకానికి? దైవ గ్రంథంలో మనం గమనిస్తాం కదా. యేసు ప్రభు ఎందుకు ఈ భూలోకానికి వచ్చాడు? యోహాను మొదటి పత్రిక 5వ అధ్యాయం 3వ అధ్యాయం 5వ వచనంలో మనం గమనిస్తాం. యేసుక్రీస్తు సర్వ సృష్టి నిర్మాణకుడైన దేవుడు ఎందుకు ఈ భూలోకానికి వచ్చాడు? పాపములను తీసివేయుటకై ఆయన ప్రత్యక్షమాయనని మీకు తెలియను అని చెప్పి రాయబడింది. అవును ప్రియులారా, ఈ సర్వ సృష్టిని కలగజేసిన సృష్టికర్త అయిన దేవుడు 2024 సంవత్సరాల క్రితం యేసు క్రీస్తు అనే పేరున ఈ భూలోకములో పుట్టాడు. ఆయన ఎందుకు ఈ భూలోకంలో పుట్టాడు? దైవ గ్రంథమైన బైబిల్ గ్రంథం మనుషులందరికీ తేటగా తెలియచేస్తుంది ప్రియులారా. యోహాను మొదటి పత్రిక 3వ అధ్యాయం 5వ వచనములో పాపములను తీసివేయుటకై ఆయన ప్రత్యక్షమాయను అని వ్రాయబడింది. అవును ప్రియులారా, భూమి మీద ఉన్న మానవులందరూ కూడా దేవుని ఎదుట జన్మకర్మ పాపాత్ములై ఉన్నారు. భూమి మీద ఉన్న మనుషులందరూ కూడా దేవుని ఎదుట జన్మకర్మ పాపాత్ములై ఉన్నారు. వారి జన్మకర్మ పాపాన్ని బట్టి దేవుని శిక్షకు గురి అయి భూమి క్రింద ఉన్న పాతాళానికి ఆరని అగ్నికి వెళ్ళాల్సిన వారుగా ఉంటూ ఉన్నారు. ఇప్పుడే కొలసై పత్రికలు మనం గమనించాం. దృశ్యమైనవి కానీ అదృశ్యమైనవి కానీ యేసు క్రీస్తు వలన సృజించబడ్డాయి. అట్లయితే భూమి క్రింద ఉన్న పాతాళం కూడా మనకు కనిపిస్తుంది అమ్మా? అయ్యా, పాతాళం మనకు కనిపిస్తుందా? కనిపించలేదు. కానీ పాతాళం అనేది ఉన్నది. అది ఎక్కడ ఉన్నదంటే భూమి క్రింద ఉన్నది. మానవుడు జన్మకర్మ పాపి అయి తన జన్మకర్మ పాపాన్ని బట్టి దేవుని శిక్షకు గురి అయి భూమి క్రింద ఉన్న పాతాళానికి ఆరని అగ్నికి వెళ్ళాల్సిన వాడుగా ఉంటున్నాడు. అయితే కరుణ కలిగిన దేవుడు మానవుణ్ణి జన్మకర్మ పాపం నుండి విడిపించి పరిశుద్ధినిగా చేసి భూమి క్రింద ఉన్న పాతాళానికి ఆరని అగ్నికి వెళ్లకుండా రక్షించాలి అనుకున్నాడు ప్రియులారా. అవునండి, అందుకొరకే మానవుని యొక్క జన్మకర్మ పాపాన్ని తీసివేయట కొరకు ఈ సర్వ సృష్టిని కలగజేసిన దేవుడే, అంటే దృశ్యమైనవి అదృశ్యమైనవి కలగజేసిన దేవుడే, అంటే ఈ భూలోకమును పరలోకమును భూమి క్రింద ఉన్న పాతాళాన్ని కలగజేసిన దేవుడే పాపి అయిన మానవుని పట్ల కరుణ కలిగి జాలి కలిగి దయ కలిగి మానవుని పాపము తీసివేసి పరిశుద్ధునిగా చేసి ఆ పాతాళానికి ఆరని అగ్నికి వెళ్లకుండా రక్షించడానికే యేసు ప్రభు ఈ భూలోకానికి వచ్చాడు. అవును ప్రియులారా, దేవుడు మానవుల మీద ప్రేమ కలిగిన ఉన్నాడు. దేవుడు మానవుని మీద ప్రేమ కలిగి ఉన్నాడు. దేవునికి మానవుని మీద ఎందుకంత ప్రేమ? దేవునికి మానవుని మీద ఎందుకంత ప్రేమ? ఎందుకంటే, అవును కరెక్ట్ అయ్యా, దేవుడు సర్వ సృష్టిని ఆయన మాటతో కలగజేశాడు. మానవుని అయితే తన స్వరూపమందు తన పోలిక చొప్పున సృజించాడు. మాత్రమే కాదు, మానవునిలో దేవుడు తన జీవాత్మను ఉంచాడు.
మానవుని మీద దేవునికి ఎందుకంత ప్రేమ అంటే, మానవునిలో ఉన్నది దేవుని యొక్క జీవాత్మ. ఈ సత్యాలు దైవ గ్రంథములో మనం గమనిస్తాం ప్రియులారా. ఆది కాండములో మనం గమనిస్తాం కదా. ఆది కాండం 2వ అధ్యాయం 7వ వచనంలో మనం గమనిస్తాం. దేవుడైన యెహోవా నేల మంటితో నరుని నిర్మించి వాని నాసికారంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మాయను. అవును ప్రియులారా, దేవుడు మానవుని సృజించినప్పుడు నేల మన్ను తీసుకున్నాడు, బొమ్మగా చేశాడు. ఆ బొమ్మ యొక్క నాసికారంధ్రాల్లో తన జీవవాయువును ఊదాడు. ఆయన జీవవాయువును ఊదినప్పుడు నరుడు జీవాత్మ అయ్యాడు. అంటే మానవునిలో దేవుని యొక్క జీవాత్మ ఉన్నదే. అందుకొరకే మానవుని మీద దేవునికి ప్రేమ. అసలు మానవుణ్ణి దేవుడు తన స్వరూపమందు తన పోలిక చొప్పున సృజించాడు. అట్లయితే మానవులను దేవుడు భూమి మీద మొట్టమొదట సృజించినప్పుడు, అంటే ఆదామును హవ్వను సృజించినప్పుడు దేవుని స్వరూపమందు దేవుని పోలిక చొప్పున సృజించాడు. అంటే దేవుడు ఎంతటి పరిశుద్ధుడో అంతే పరిశుద్ధులుగా వారిని సృజించాడు. అవును ప్రియులారా, దేవుడు ఆదాము హవ్వలను సృజించినప్పుడు దేవుడు ఎంతటి పరిశుద్ధుడో అంతే పరిశుద్ధులుగా ఆదాము హవ్వలను దేవుడు సృజించాడు. ఈ సత్యాన్ని ప్రసంగి గ్రంథంలో మనం గమనిస్తాం. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 29వ వచనంలో మనం గమనిస్తాం ప్రియులారా. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 29వ వచనాన్ని మనం గమనిస్తే, దేవుడు ప్రసంగి గ్రంథం 7:29 చదువుకుందాం అయ్యా. ఇది ఒకటి మాత్రం నేను ఎరుగుదును, ఏలయనగా దేవుడు నరులను యథార్థవంతులనుగా పుట్టించెను అన్నాడు. అవును ప్రియులారా, దేవుడు ఆదాము హవ్వలను మొట్టమొదట భూమి మీద సృజించినప్పుడు వారిని యథార్థవంతులుగా సృజించాడు, యథార్థవంతులుగా పుట్టించాడు. యథార్థవంతులంటే అయ్యా అమ్మా, యథార్థవంతులంటే యథార్థత అంటే ఏదో దైవ గ్రంథంలో ఈ సత్యాన్ని మనం గమనిస్తాం ప్రియులారా. 18వ కీర్తన 23వ చరణం చదువుకుందామయ్యా. 18వ కీర్తన 23వ చరణాన్ని చదువుకుందాం. దోష క్రియలు నేను చేయనొల్లకుంటిని కనుక అది ఆయన దృష్టికి నేను యథార్థుడనైతిని అన్నాడు. యథార్థత అంటే దోషము లేని జీవితం, అది యథార్థత అంటే. అవును ప్రియులారా, దేవుడు మొట్టమొదట భూమి మీద ఆదాము హవ్వలను సృజించినప్పుడు ఎట్ల వాళ్ళను సృజించాడు? యథార్థవంతులుగా, అంటే దోషం లేని వారుగా దేవుడు వాళ్ళను సృజించాడు. అంటే దేవుడు ఆదాము హవ్వలను సృజించినప్పుడు వాళ్ళను పరిశుద్ధులుగానే సృజించాడు. అట్లయితే మరి ఆదాము హవ్వలకి పాపం ఎట్లొచ్చింది? సాతాను మోసం. అవును ప్రియులారా, దేవుడు ఆదాము హవ్వలను యథార్థవంతులుగా దోషం లేని వారుగా పుట్టిస్తే వాళ్ళు ఏం చేశారు? దేవుడు వద్దన్న పని చేసి పాపాన్ని కొని తెచ్చుకున్నారు. ప్రసంగి గ్రంథంలోనే మనం గమనిస్తాం కదా, దేవుడు వాళ్ళను యథార్థవంతులుగా పుట్టించాను, అయితే వారు వివిధమైన
తంత్రములు కల్పించుకొనిరి. అవును ప్రియులారా, ఆదాము హవ్వలు వారు మొదట దోషములని వారుగా ఉన్నారు. దోషము లేని పరిశుద్ధులుగానే దేవుడు వాళ్ళని చేస్తే వాళ్ళు సాతాను మాట విని మోసపోయి పాపములో పడ్డారు. ఆదికాండంలో 3వ అధ్యాయంలో ఈ విషయాలు మనం గమనిస్తాం ప్రియులారా. సాతాను ఆదాము హవ్వలను మోసం చేసింది. సాతానుడు మోసం చేశాడు. అవ్వ దగ్గరికి వెళ్ళి చెప్పాడు, ఇది నిజమా అన్నాడు. ఈ తోట చెట్లలో దేని ఫలమునైనా తినవద్దని దేవుడు చెప్పానా అన్నాడు. హవ్వ అనింది, తోట చెట్ల మధ్యలో ఉండు మంచి చెడ్డల తెలివినిచ్చే వృక్షఫలాన్ని తినవద్దు అని దేవుడు చెప్పాడు అనగానే సాతానుడు అవ్వతో అబద్ధం చెప్పాడు. అవి దినమున మీరు చస్తారు అంటే అని దేవుడు చెప్పాడు అంటే మీరు చావనే చావరు, అవి తింటే మీరు దేవతల వలె ఉంటారు అని దేవునికి తెలుసు అని చెప్పాడండి. హవ్వ దేవుని మాట కంటే ఎక్కువగా సాతాను చెప్పిన మాట వినింది. సాతాను మాటకే విలువనిచ్చింది. దేవుడు వద్దని చెప్పిన ఆ వృక్షఫలాన్ని ఆమె తినింది. తర్వాత ఆమె భర్త అయిన ఆదాముకు తెచ్చి ఇచ్చింది. ఇద్దరు తిన్నారు. వారు ఆ ఫలము తినగానే వారిలో పాపం ప్రవేశించింది. సత్యాన్ని ఆదికాండం 3వ అధ్యాయంలో మనం గమనిస్తాం ప్రియులారా. ఆదికాండం ఆ స్త్రీ ఆదికాండం 3వ అధ్యాయం 6వ వచనము అన్న చదువుతున్నాడు. చదవయ్యా. స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిదియు కన్నులకు అందమైనదియు వివేకమిచ్చు రమ్యమైన వృక్షమునైనట చూచినప్పుడు ఆమె దాని ఫలములో కొన్ని తీసుకొని తిని తనతో పాటు తన భర్తకును ఇచ్చెను. అతడు కూడా తినెను. అప్పుడు వారిద్దరి కన్నులు తెరవబడెను. వారు తాము దిగంబరులమని తెలుసుకొని అంజూరపు ఆకులు కుట్టి తమకు కచ్చడములను చేసుకొనిరి. ప్రియులారా, 7వ వచనంలో గమనిస్తే వారు ఎప్పుడైతే మంచి చెడ్డల తెలివినిచ్చే వృక్షఫలాన్ని తినవద్దని దేవుడు చెప్పిన గుడక వినకుండా ఆ పండు తిన్నారో అప్పుడే వాళ్ళకి పాపం ప్రవేశించింది. 7వ వచనంలో రాయబడింది, అప్పుడు వారిద్దరి కన్నులు తెరవబడెను, తాము దిగంబరులమని తెలుసుకొని అని వ్రాయబడింది. ఆ పండు తినకముందు అసలు ఈ ఆదాము హవ్వలు ఎట్లున్నారంటే పరిశుద్ధులుగా ఉన్నారండి. ఏ కల్మషం లేని వారుగా ఉన్నారు. ఈ సత్యాన్ని ఆదికాండం 2వ అధ్యాయం 25వ వచనంలో గమనిస్తాం. ఆదికాండం 2వ అధ్యాయం 25వ వచనంలో మనం అప్పుడు ఆదామును అతని భార్యయు వారిద్దరు దిగంబరులుగా నుండిరి. అయితే వారు సిగ్గు ఎరగక ఉండిరి అని వ్రాయబడింది. అంటే ఆ పండు తినకముందు వాళ్ళు ఎట్లున్నారు? ఏ దోషము లేని నిష్కల్మషులుగా ఉన్నారు. అట్టి నిష్కల్మషులైన వారు దేవుడు వద్దని చెప్పిన ఆ పండు తినగానే వారిలోనికి పాపం ప్రవేశించింది. వారు సిగ్గు ఎరిగారు. ఇక వారు సాతానుకు పాపానికి దాసులైపోయారు. అయితే ప్రియులారా, మానవుని యొక్క పాపమును బట్టి మానవునికి మరణం వచ్చింది. ఇది మరణం ఎరిగిన సంగతులే కానీ క్షేమం కొరకు మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. అవును ప్రియులారా, ఆదాము హవ్వలు దేవుడు వద్దని చెప్పిన పని చేసి వారు పాపాన్ని కొని తెచ్చుకున్నారు. వారి పాపాన్ని బట్టి వారికి దేవుని నుండి శిక్ష వచ్చింది.
దైవగ్రంథంలో మనం గమనిస్తాం కదా, రోమపత్రిక 6వ అధ్యాయం 23వ వచనంలో, ఏలైనగా పాపం వలన వచ్చు జీతం మరణం. అవునండి, అసలు భూమి మీద ఉన్న మనుషులందరికీ పాపము కలగడానికి ఆదాము హవ్వల నుండే. సరే, ఈ సత్యాలు రోమపత్రికలో మనం గమనిస్తాం ప్రియులారా. రోమపత్రిక 5వ అధ్యాయం 12వ వచనాన్ని మనం గమనిద్దాం. రోమపత్రిక 5వ అధ్యాయం 12వ వచనం, ఇట్లుండగా చూడండి, ఒక మనుషుని ద్వారా పాపము ద్వారా మరణమును లోకములో ఎలాగూ ప్రవేశించెనో అలాగుననే మనుషులందరూ పాపము చేసినందున మరణము అందరికీ సంప్రాప్తమాయెను. అవును ప్రియులారా, మానవుని యొక్క పాపమును బట్టి మానవునికి మరణం వచ్చింది. మానవునికి పాపం ఎట్లొచ్చిందంటే ఒక మనుషుని నుండే, అంటే మొట్టమొదటి మనుషులైన ఆదాము హవ్వల నుండే. దేవుడు వారిని మొదటగా పరిశుద్ధులుగా చేశాడు, కానీ సాతాను మాట విని మోసపోయి పాపంలో పడ్డారు. ఇక వారికి కలిగిన సంతానం అంతా కూడా పాపంలో పుడుతున్నారు. దానినే జన్మ పాపం అంటారు. ఇలాగా పాపములో పుట్టిన మానవునిలో పాప స్వభావం ఉంది కాబట్టి భూమి మీద ఉన్న ప్రతి మానవుడు పాపమునకు దాసుడుగా ఉన్నాడు. అసలు ప్రియులారా, పాపం అంటే ఏది? అయితే యోహాను మొదటి పత్రిక 5:17 చదువుకుందాం. యోహాను మొదటి పత్రిక 5:17 చదువుకుందాం. అది సకల దుర్నీతియు పాపం. అవునండి, నీతి లేని ఏ పనైనా అది పాపమే. మనుషులు ఏమనుకుంటారంటే ఏదో చెడ్డ కార్యాలు అనుకుంటున్నారు. నిజమే, చెడ్డ కార్యాలు పాపమే. అయితే పాపం అంటే ఏంది అంటే సకల దుర్నీతి పాపం. నీతి లేని పని ఏదైనా అది పాపం ప్రియులారా. అబద్ధం ఆడేది నీతే దుర్నీతి అయ్యా? ఏమ్మా, అబద్ధం ఆడేది నీతే దుర్నీతే? దుర్నీతి అది, అబద్ధం పాపక్రియ. అట్లయితే అబద్ధం ఆడని మనిషి భూమి మీద ఉన్నాడయ్యా? అబద్ధం ఆడని మనిషి భూమి మీద ఉన్నాడా? లేరు. అందుకొరకే మానవుడు జన్మపాపి. మానవుడు ఎందుకు అబద్ధం ఆడుతున్నాడంటే పుట్టుకతోనే పాపంతో పుడుతున్నాడు కాబట్టి, పాప స్వభావము మానవునిలో ఉంది కాబట్టి, మానవునిలో ఉన్న పాప స్వభావాన్ని బట్టి మానవుడు అబద్ధం ఆడుతున్నాడు. సరే, మొత్తానికి వచ్చేసి ప్రియులారా, మానవులందరూ ఇలాగా దేవుని ఎదుట జన్మకర్మ పాపాత్ములై ఉన్నారు. మానవుని యొక్క జన్మకర్మ పాపము నుండి మానవునికి శిక్ష వచ్చింది. ఏలైనగా పాపం వలన వచ్చు జీతం మరణం. అది రెండవ మరణం, ఆరని అగ్నిగుండం. దేవుడు తన స్వరూపమందు తన పోలిక చొప్పున మానవుణ్ణి సృజించి ఆయన జీవాత్మను మానవునిలో ఉంచి ఉండగా, దేవుని జీవాత్మ కలిగి ఉన్న మానవుడు తన జన్మకర్మ పాపాన్ని బట్టి దేవుని శిక్షకు గురి అయి ఆరని అగ్నికి వెళ్ళి అందులో యుగాయుగాలు ఆరని అగ్నిలో కాలడం దేవునికి ఇష్టం లేక మానవుణ్ణి పాపము నుండి విడిపించి పరిశుద్ధునిగా చేసి ఆ రెండవ మరణానికి ఆరని అగ్నికి వెళ్లకుండా రక్షించడానికే సర్వ సృష్టిని కలగజేసిన సృష్టికర్త అయిన దేవుడు, మానవుణ్ణి కలగజేసిన దేవుడు యేసుక్రీస్తుగా ఈ భూలోకానికి వచ్చాడు. ఆయన 33.5 సంవత్సరాలు ఈ లోకంలో జీవించాడు. 33.5 సంవత్సరాల యుక్త వయసులో సర్వ మానవాళి పాప పరిహారం కొరకు కలవరి శిలువలో మహాశ్రమ అనుభవించాడు. మానవుని యొక్క పాప శిక్ష అంతా కూడా యేసు ప్రభు తన మీద వేసుకున్నాడు.
మానవుని శరీరానికి బదులు యేసు ప్రభు తన శరీరాన్ని కొరడ దెబ్బలకు అప్పగించాడు. మానవుని తలకు బదులు యేసు ప్రభు తన తలను ముళ్ళ కిరీటానికి అప్పగించాడు. మానవుని పాదాలు చేతులకు బదులు యేసు ప్రభు తన చేతులు పాదాలు మేకులు నాటడానికి అప్పగించాడు. మానవుని యొక్క హృదయం నిమిత్తం యేసు ప్రభు తన ప్రక్కను బల్లెపోటుకు అప్పగించాడు. ఆ గాయాల్లో నుంచి సర్వ మానవాళి పాప విమోచన క్రయధనముగా యేసు ప్రభు కలవరి శిలువలో తన సొంత రక్తాన్ని చిందించి మరణించి సమాధి చేయబడి తిరిగి లేచాడు. అయ్యా అమ్మా, ఈ మాటలు వింటున్నటువంటి మీలో ఇంకా యేసు ప్రభును నమ్మని వారు ఎవరైనా ఉన్నారా? దయచేసి యేసు ప్రభును నమ్ముకోండి. ఎందుకంటే మానవుని జన్మకర్మ పాపం నుండి విడిపించి పరిశుద్ధునిగా చేసి ఆరని అగ్నికి వెళ్లకుండా రక్షించడానికి నిన్ను కలగజేసిన నీ దేవుడే నీ పాప పరిహారం కొరకు యేసుక్రీస్తుగా ఈ భూలోకానికి వచ్చి నీ పాప విమోచన క్రయధనముగా నిర్దోషమైన ఆయన సొంత రక్తంను చిందించి మరణించి సమాధి చేయబడి తిరిగి లేచాడు. ఆయన యందు విశ్వాసం ఉంచితే నీకు పాప క్షమాపణ, ఆయన యందు విశ్వాసం ఉంచితే ఆరని అగ్నికి వెళ్లకుండా ఆత్మరక్షణ, యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచితే దేవుని రాజ్యం పరలోకం. అవును ప్రియులారా, కాబట్టి ఈ మాటలు వింటున్నటువంటి మీలో ఇంకా ఎవరైనా యేసు ప్రభు నమ్ముకోకపోతే దయచేసి యేసు ప్రభు నమ్ముకోండి. ఆయన ఎవరో కాదు, సర్వ సృష్టిని కలగజేసిన సృష్టికర్త అయిన దేవుడు. చాలామంది యేసు ప్రభువును నమ్ముకోమంటే ప్రియులారా, యేసు ప్రభువును నమ్ముకోవడానికి ముందుకు రావడం లేదు. ఇక ఎన్నెన్నో కారణాలు ప్రియులారా, మానవునికి ఎన్నెన్నో ఆలోచనలు. సరే మంచిది ప్రియులారా, దైవజనులు ఉన్నారు, దేవుని వాక్యాన్ని మనకు అందిస్తారు. ముగించుకుందాం. యేసు ప్రభు ఎవరనగా ఆయన అదృశ్య దేవుని స్వరూపి. అసలు యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారు దేవుణ్ణి కనుగొన్నవారు. అవునండి, యోబు చెప్పాడు కదా, నేను తూర్పు దశకు వెళితే అక్కడ దేవుడు నాకు కనపడలేదు, పడమటి దశకు వెళితే అక్కడ నాకు దేవుడు కనపడలేదు, ఉత్తర దిశకు వెళితే అక్కడ దేవుడు నాకు కనపడలేదు, దక్షిణ దిశకు వెళితే అక్కడ దేవుడు నాకు కనబడలేదు అని యోబు చెప్పాడు. అలాగా దేవుడు మనుషుల బాహ్య కన్నులకు కనిపించకపోవడానికి కారణం ఏమంటే, రాజుల మొదటి గ్రంథం 8వ అధ్యాయం 27వ వచనములో నిశ్చయముగా దేవుడు ఈ లోకమందు నివాసము చెయ్యడు. మరి దేవుడు ఎక్కడున్నాడు? దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత శరీరాకారముగా యేసుక్రీస్తునందు నివసించుచున్నది. అంటే ప్రియులారా, దేవుడు యేసుక్రీస్తులో ఉన్నాడు. భూమి మీద ఉన్న ప్రతి మానవుడు దేవుణ్ణి కనుగొనాలి అంటే యేసుక్రీస్తులోనే. యేసుక్రీస్తు ఎవరో కాదు, ఆయన అదృశ్య దేవుని స్వరూపి. ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు. ఆయనే సమస్తమునకు ఆధార సంభూతుడు. అట్లయితే యేసు ప్రభునందు విశ్వాసం ఉంచిన మనం ఎంత ధన్యులమయ్యా, మనం ఎంత ధన్యులమమ్మా. ఇప్పుడు దేవుని పిల్లలమైన మనం, యేసుక్రీస్తునందు విశ్వసించి రక్షించబడిన దేవుని పిల్లలమైన మనము సర్వ సృష్టి నిర్మాణకుడైన దేవుణ్ణి కనుగొన్నవారం. యేసుక్రీస్తును నమ్ముకొని యేసుక్రీస్తునందు నివసిస్తున్న మనం దేవునితో కూడా నివసిస్తున్న వారం. మంచిది ప్రియులారా, ఇంకా ప్రభుని నమ్మని వారు ప్రభుని నమ్ముకొని ప్రభుని నమ్ముకున్న మనం ఈ లోకంలో జీవించినంత కాలం దేవుని సన్నిధి సహవాసములో పరిశుద్ధంగా జీవిస్తూ దేవుని రాకడ కొరకు సిద్ధపడదాం గాక. దేవుడు మన కొరకు